మేము ఇండియా వెళ్ళిన తర్వాత మా కివి అయితే ఒక 1 వీక్ అయితే వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నయ్యని అయితే మిస్ అయింది. అప్పుడు ఎవరి దగ్గరికి అంతగా వెళ్ళేది కానీ అంతగా వెళ్ళేది కాదు. ఒక 1 వీక్ తర్వాత ఇక బాగా క్లోజ్ అయిపోయింది మా డాడీకి. ఇంకా మా డాడీ ఇంట్లో ఉంటే మాత్రం మొత్తం మా డాడీ దగ్గరే ఉండేది, ఆడుకునేది, ఫుల్ ఎంజాయ్ చేసేది. ఇంకా మధ్యాహ్నం పడుకునేది మా కివి. ఇంకా నైట్ ఏమో తొందరగా పడుకునేది కాదు. ఇంకా మా డాడీని ఇక్కడ పడుకోనియకుండా అట్లా ఆడుతుంది. అండ్ ఇంకా మా డాడీ ఫోన్ చూసింది అనుకో, నో ఫోన్ అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసి నాతో ఆడు అని చెప్పి ఇట్లా ఆడేదన్నమాట. ఇది బాగా మంచిగా అనిపించేది. ఇంకా మేము వెళ్ళినందుకు మా కివి రావడం వల్ల, కివితో ఆడుకోవడం వల్ల మా మమ్మీ కూడా కొంచెం తొందరగా క్యూర్ అయింది అని మేమైతే అనుకుంటున్నాము. ఇంకా మా డాడీ కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయిందని అనుకుంటున్నాం కివితో ఆడడం వల్ల. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది కదా. సో అట్లా మా కివి అయితే మంచిగా ఎంటర్టైన్ చేసింది మా డాడీని. ఇంకా డే టైంలో అయితే మా మమ్మీ దగ్గరికి, ఇంకా మేము ఇండియా వెళ్ళిన రోజు వెళ్ళగానే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. తనకు తెలియదు అసలు ఏమైంది మా అమ్మమ్మకి అని. ఆ తర్వాత అర్థం చేసుకుంది అమ్మమ్మకి కాలుకి ఇట్లా దెబ్బ అయింది అని చెప్పి. ఇంకా మళ్ళీ ఎప్పుడు కాలు మీదకి వెళ్ళి కూర్చోలేదు. ఇట్లా డైలీ నైట్ టైం అయితే ఇది నైట్ రొటీన్ అనమాట. డైలీ నైట్ ఇట్లా మా డాడీ మీద పడుకున్నాక ఇట్లా ఎక్సర్సైజ్ చేయడము, వెనకాల నుంచి నడవడము, ఇట్లా ఫుల్ ఆడుకొని అప్పుడు పడుకునేది.